రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, అడుగుడి మీకియ్యబడును, వెదకుడి దొరుకును. Praise the Lord. 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 Hallelujah. 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 యేసువా మీకే కృతజ్ఞత వందనములు, యేసువా మీకే కృతజ్ఞత వందనములు, యేసువా మీకే స్తుతి స్తోత్రములు, యేసువా మీకే స్తుతి స్తోత్రములు, యేసువా మీకే మహిమ ఆరాధనలు, యేసువా మీకే మహిమ ఆరాధనలు. తండ్రి దేవా మీకే కృతజ్ఞత వందనములు, తండ్రి దేవా మీకే కృతజ్ఞత వందనములు, తండ్రి దేవా మీకే స్తుతి స్తోత్రములు, తండ్రి దేవా మీకే స్తుతి స్తోత్రములు, తండ్రి దేవా మీకే మహిమ ఆరాధనలు, తండ్రి దేవా మీకే మహిమ ఆరాధనలు. పవిత్రాత్మ దేవా మీకే కృతజ్ఞత వందనములు, పవిత్రాత్మ దేవా మీకే కృతజ్ఞత వందనములు, పవిత్రాత్మ దేవా మీకే స్తుతి స్తోత్రములు, పవిత్రాత్మ దేవా మీకే స్తుతి స్తోత్రములు, పవిత్రాత్మ దేవా మీకే మహిమ ఆరాధనలు, పవిత్రాత్మ దేవా మీకే మహిమ ఆరాధనలు. హల్లెలూయా. 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 Hallelujah. Hallelujah. Praise the Lord. 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 ఈరోజు పరిశుద్ధ దివ్య పూజా బలి పెట్టించేవారు వారి యొక్క ఉద్దేశములు. మొదటిది థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ and for the departed soul of God in already and all other souls to rest in peace. Offered by God, Lucy Rani family members. 2. For God's mercy
upon the departed soul of Boga Maria Karun Kumar. Mass offered by Boga Arogyam and family. Third, for God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep. Mass offered by Annapurna. Fourth, for God's mercy upon Elur Retreat Center construction and for God's protection upon everyone involved in the construction. Mass offered by Divine Word Retreat Center. Fifth, for the departed soul of Sister Cyril FCC, Vijayawada, to rest in peace. Sixth, for God's blessing upon FCC Nirmala Province, Vijayawada, and a provincial team for good vocation and perseverance in vocation, and for the departed souls of sisters and parents, and for smooth construction of nursing college at Kamareddy. Seventh, Thanksgiving Mass for all the blessings upon the family and for the departed soul of Tirumala Reddy, Francis Reddy, to rest in peace. Mass offered by Tirumala Reddy, Shaurilu family. మనం వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థించదము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, దయాపరులైన సర్వేశ్వరుడు వీరి యొక్క కోరికలను దీవించి వీరికి శాంతి సమాధానములు దయచేయుదురుగాక. ఆమేన్. అదేవిధముగా మరణించిన సకల సహోదరి సహోదరులకు దయాపరులైన సర్వేశ్వరుడు వారి పాపాలను మన్నించి నిత్య విశ్రాంతిని దయచేయుదురుగాక. ఆమేన్. పరలోకములో పరిశుద్ధ మరియ మాతతో పాటు సకల సన్మనసులతో పాటు సకల పునీతులతో పాటు సదా సర్వదా సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ ముఖమును గాంచి సర్వేశ్వరుని స్తుతించి ఆరాధించే భాగ్యము సర్వేశ్వరుడు వారికి దయచేయుదురుగాక. ఆమేన్. నీవు నాకు రక్షణమును దయచేసితివి కనుక నేను సంతసించుచున్నాను. ప్రభువు నాకు మేలు చేసెను కనుక నేను అతనిని స్తుతించి కీర్తింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, మన తండ్రి అయిన సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ యొక్క సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. యేసు ప్రభువునందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పరిశుద్ధ కన్య అయిన మరియ మాత నిష్కళంక హృదయం యొక్క పండుగను జరుపుకొనిచున్నాము. మరియ మాత యొక్క హృదయము నిష్కళంకమైనటువంటి హృదయము. ఆ హృదయంలో కన్మషము లేదు, కాపట్యము లేదు. ఆ హృదయము దేవ వర ప్రసాదముచే నింపబడిన హృదయము. గేబ్రియేలు దేవదూత ద్వారా దేవుడే ఆమెను దేవవర ప్రసాదముచే నిండిన మరియమ్మ వందనము అని సంబోధించినారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన హృదయము ఏ విధముగా ఉంటుంది? మన హృదయంలో కన్మషముందా, కళంకముందా, కాపట్యముందా? ఉన్న ఎడల మనము మరియ మాతను వేడుకొనదము. మరియ మాత యొక్క హృదయము మనకు అభయము, మనకు శరణము. ఇమ్మాకులేట్ హార్ట్ ఆఫ్ మేరీ, బీ దౌ మై రెఫ్యూజ్ అని ఆంగ్ల భాషలో ప్రార్థించుచున్నాము. అనగా మరియ మాత యొక్క నిష్కళంక హృదయమా, మాకు అభయముగా ఉండుము.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము తల్లి కోడి పిల్లలను చూచి ఉన్నాము. పగలంతా తల్లి కోడి వెంట తిరిగి గింజలు కానీ పురుగులు కానీ తిని సాయంత్రం అవి గూటికి తిరిగి వచ్చి తల్లి కోడి యొక్క రెక్కల క్రింద హ్యాపీగా నిద్రపోతాయి. మరుసటి రోజు ఉదయము తూర్పున సూర్యుడు ఉదయించే వరకు అవి విశ్రాంతి తీసుకుంటాయి. ఎటువంటి భయం లేదు, ఎటువంటి బాధ లేదు, ఎటువంటి దిగులు లేదు. అవి సురక్షితంగా ఉన్నాయి తల్లి కోడి యొక్క రెక్కల క్రింద. ఇదే విధముగా మనము కూడా మన తల్లి అయిన పరిశుద్ధ మరియమ్మ గారి యొక్క నిష్కళంక హృదయములో అభయము శరణము పొందవలేను. మనము మరియమ్మ గారి యొక్క నిష్కళంక హృదయంలో ఉన్నంతకాలం మనకు భయపడనక్కర్లేదు. మన శత్రువైన సాతాను ఏమీ చేయజాలడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియమాత యొక్క నిష్కళంక హృదయం యొక్క పండుగను జరుపుకొనిచున్న ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ మనలను ఆ నిష్కళంక హృదయమునకు సమర్పించదము. ఓ మరియమాత, మా హృదయాల నుండి కాపట్యమును, కళంకమును, కల్మషమును, శోధనను, పాపమును తొలగించి మా హృదయాలను దైవ వరప్రసాదముచే, దైవ కృపచే నింపండి. మీ శాంతి సమాధానములతో మమ్మల్ని నింపండి అని మనం ప్రార్థించుదాము. ఈ దివ్య పూజాబలిని యోగ్యవిధముగా నెరవేర్చుటకు మనం చేసి ఉన్న అన్ని పాపాలను గురించి మాటల ద్వారా, చేతల ద్వారా, తలంపుల ద్వారా, అశ్రద్ధ ద్వారా మనం చేసి ఉన్న అన్ని పాపాల గురించి మనసారా పశ్చాత్తాపపడి మన తండ్రి అయిన సర్వేశ్వరుని నుండి, మన సహోదరి సహోదరుల నుండి మనం మన్నింపు కోరుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఎలాయైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యగనిగి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడును దయాపరులైన ఓ నిత్య సర్వేశ్వర, పరిశుద్ధ కన్య అయిన మరియమాత హృదయమును పవిత్రాత్మకు నివాస యోగ్యమైన స్థలముగా మీరు తయారు చేసిదిరి. ఆ పునీత మాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేమును మీ మహిమకు యోగ్యమైన ఆలయములుగా తయారగినట్లు కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా ప్రవక్త గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనం వరకు. వారు జాతులన్నిటను సుప్రసిద్ధులగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరును నేను వారిని దీవించి తినని గుర్తింతురు. యెరూషలేము ఇట్లనును, నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. ఆయన నాకు రక్షణము అను వస్త్రమును తొడిగించెను,
నీతి అను ఉత్తరీయమును కట్టబెట్టెను. నేను ఆభరణములు తాల్చిన వధూవలయను, శిరస్సుపై పూలదండను తాల్చిన వరుని వలెను ఒప్పితిని. భూమి నుండి మొక్కలు మొలిపించినట్లుగా, నేల నుండి విత్తనములు మొలకెత్తినట్లుగా ప్రభు తన ప్రజలకు రక్షణమును మొలిపించును. జాతులెల్లను ఆయనను సన్నుతించును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. విశ్వసించు వారందరికీ తండ్రిని చేశావు. స్తుతింతును స్తుతింతును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషము 2వ అధ్యాయము. పరిశుద్ధ వాక్యములు 41 నుండి 52 వరకు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళడివారు. యేసు 12 ఏళ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన విదప వారు తిరిగి ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండును అని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదక ఆరంభించిరి. వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుకొనిరి.
ఆయన సమాధానములను వినినవారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేను విచారముతో నిన్ను వెతకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెతకితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలేనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఈ విషయములన్నీ తన మనసున పదిలపరచుకొని ఉండెను. యేసు జ్ఞానవంతును ప్రాయవంతును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందిచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. 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 Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, 15 సంవత్సరాల క్రితం నేను ఆసాం రాష్ట్రంలో బగన్పారా అనే విచారణ గురువుగా పరిచర్య చేసినాను. ఒకరోజు ఉదయం పూట మా వంట మనిషి మా గది దగ్గరికి వచ్చి ఏదో పని మీద నా గది దగ్గరికి వచ్చి నా గదిలో ఒక బీరువా పైన పెట్టిన ఒక ఫోటో చూసి, ఫాదర్ గారు, ఇది మీ అమ్మ కాదా అని అడిగినది. అవును, ఈ ఫోటో నా అమ్మది, కానీ మీకు అది ఎట్లా తెలిసినది అని అడగగా, మీరు ఆమె వలె ఉన్నారు అని ఆమె చెప్పింది. నేను నా అమ్మ వలె ఉన్నాను. అవును, నాకు మా అమ్మ యొక్క పోలికలు ఉన్నాయి. నా ముఖము ఆమె యొక్క ముఖము ఒకే రకముగా ఉన్నది. శారీరక పోలికలు మాత్రమే కాదు, స్వభావంలో కూడా మాకు పోలికలు ఉన్నాయి. నేను మా అమ్మ నుండి కొన్ని విషయములు నేర్చుకున్నాను. మంచి గుణములు మరియు చెడ్డ గుణములు. మొదటిది ప్రార్థన. నా అమ్మగారు బాగా ప్రార్థన చేసే వ్యక్తి. చర్చికి వెళ్ళేవాళ్ళు. కుటుంబంలో కూడా ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ప్రార్థన జరిపేవారు. నన్ను తన ఒడిలో కూర్చోబెట్టి దేవవర ప్రసాదం అనే జపము ఆమె నన్ను నేర్పించినది. అంతేకాకుండా జపమాల చెప్పడం కూడా ఆమె నాకు నేర్పినది. ఈరోజు నాకు ప్రార్థన అంటే చాలా ఇష్టము. జపమాల చెప్పాలంటే నాకు చాలా ఇష్టము. వీలైతే ప్రతిరోజు కనీసం 4 జపమాలలైనా నేను చెప్తూనే ఉన్నాను. దీనికి కారణం మా అమ్మ యొక్క ప్రభావము, మంచి గుణము. అదే విధముగా నా అమ్మకు పరిశుభ్రత అంటే చాలా ఇష్టము. ఇల్లు, వాకిలి, ఆ ప్రాంగణమంతా ఎప్పుడు శుభ్రముగా ఉంచేవారు. నాకు కూడా పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. నా గది, నేనుండే ఇల్లు, ఆ ప్రాంతములన్నీ పరిశుభ్రముగా ఉండాలని నేను కోరుచున్నాను, ప్రయత్నించుచున్నాను. మంచి గుణాలు మాత్రమే కాదు, చెడు గుణము కూడా నేను నేర్చుకున్నాను ఆమె నుండి. మా అమ్మకు ముక్కు మీద కోపం, అనగా వెంటనే కోపం వచ్చేస్తుంది. నాకు కూడా ముక్కు మీద కోపం ఉంటుంది. కానీ సెమినార్లో చేరి గురువు మీద అభ్యసించి గురువు అయిన తర్వాత నా కోపమును అదుపులో పెట్టుకుంటున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కన్న తల్లి నుండి మనము ఏ విధముగా కొన్ని విషయములు నేర్చుకుంటున్నామో, కొన్ని కార్యములు
నేర్చుకుంటున్నామో అదే విధముగా మన స్వర్గీయ తల్లి అయిన పరిశుద్ధ మరియ మాత నుండి మనము కొన్ని విషయములు నేర్చుకొనగలము. మొదటిది, ఈనాటి పరిశుద్ధ సువిశేషంలో లూకా గారు రాసిన పరిశుద్ధ సువిశేషం 2వ అధ్యాయము 51వ పరిశుద్ధ వాక్యం. లూకా గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 2వ అధ్యాయము 51వ పరిశుద్ధ వాక్యం. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఈ విషయములన్నీ మనసున పదిల పరచుకొని ఉండెను. తల్లి మరియమ్మ ఈ విషయములన్నీ మనసున పదిలపరచుకొని ఉండను. చూడండి, పాస్కా పండుగకు బాలయేసు 12 సంవత్సరపు వయసు గలవాడు ఉన్నప్పుడు వారు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు బాలయేసు వారితో పాటు నజరేతునకు తిరిగి రాలేదు. ఆయన యెరూషలేములోనే ఉండిపోయాను. కాబట్టి తల్లిదండ్రులను ఆయన వెదకి యెరూషలేముకు తిరిగి వచ్చి ఆయన కలిసినప్పుడు మరియమ్మ, కుమారా, నీవు ఎందుకు ఇట్లు చేసేటివి? నీ తండ్రియు నేను విచారముతో నేను వెదకుచుండుమి అనను. చూడండి, మరియమ్మ గారి యొక్క ప్రశ్న, కుమారా, నీవు ఎందుకు ఇట్లు చేసేటివి? నా తండ్రియు నీ తండ్రియు నేను విచారముతో నేను వెదకుచుండుమి. దానికి బాలయేసు చెప్పిన సమాధానం, మీరు నా కొరకు ఎలా వెదకుతిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలేను అని మీకు తెలియదా? చూడండి, ఆయన సోరీ చెప్పలేదు, నన్ను మన్నించండి అని చెప్పలేదు. 2 ప్రశ్నలు వేస్తున్నారు. మీరు నన్ను ఎందుకు వెదకినారు? నేను నా తండ్రి పని మీద ఉండవలేను అని మీకు తెలియదా? నా తండ్రి యోసేపు గారు కాదు, నా తండ్రి పరలోకమందున్న తండ్రి. ఆ తండ్రి యొక్క పని మీద నేను ఉండవలేను. యోహాను గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 6వ అధ్యాయము 38వ పరిశుద్ధ వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, నేను పరలోకము నుండి ఈ లోకమునకు దిగి వచ్చినది నా చిత్తము నెరవేర్చుటకు కాదు, నా తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. కాబట్టి బాలుడైన బాలయేసు నేను నా తండ్రి పని మీద ఉండవలేని చెప్పినప్పుడు మరియమ్మ ఈ విషయములు ఆమె యొక్క హృదయంలో పదిల పరచుకొని మననము చేయుచుండను. ఆమెకు అర్థం కాలేదు, ఆమె గ్రహింపలేకపోయింది. కానీ ఆమె ఆ విషయము వదిలిపెట్టలేదు. తన హృదయంలో పదిలపరచుకొని ధ్యానం చేయడం, మననం చేయడం. పునీత లూకా గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 2వ అధ్యాయము 19వ పరిశుద్ధ వాక్యం. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరియమ్మ అంతయు తన మనసున పదిలపరచుకొని మననము చేయుచుండెను. బాలయేసు పశువుల పాకలో జన్మించినప్పుడు దేవదూత గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై చెప్పిన మాట వినండి. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబడి ఉండుట మీరు చూచెదరు. ఇది మీకు ఆనవాలు. వెంటనే ఆ దేవదూతతో పాటు పరలోక దూతలు సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను, మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాతలకు వారికి సమాధానము కలుగునుగాక. గొర్రెల కాపురులు ఆ పశువుల పాకలికి వచ్చి ఈ విషయములు తెలిపినప్పుడు మరియమ్మ గారు ఏం చేసినారు? మరియమ్మ గారు ఈ విషయములు, నా కొడుకు ఒక సాధారణ కొడుకు కాదు, ఈయన రక్షకుడు, పావులను రక్షించుటకు ఈయన వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ విషయములు ఆమె తన హృదయంలో పదిలపరచుకొని మననము చేయుచుండను.
లూకా గారు రాసిన పరిచిత సువిశేషం 31వ పరిచిత వాక్యం. గేబ్రియేలు సమ్మనస్కుడు మరియమాతకు ప్రత్యక్షమై, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనతవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము, ఆయన మగనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును, ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును అని ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. దేవదూత చెప్పిన ఈ మాటలు ఆమెకు అర్థం కాలేదు. కాబట్టి ఆమె అడుగుతుంది, ఇది ఎట్లా జరుగును? నేను పురుషుని ఎరుగును. దానికి బదులుగా దేవదూత, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వేశ్వరుని శక్తి నేను ఆవరించును, అందుచేత ఆ శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమకు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. ముసలమ్మ గర్భము ధరించడం, కన్యక గర్భము ధరించడం ఇది దేవునికి అసాధ్యమైనది కాదు. ఆమెకు అర్థం కాలేదు. అయినప్పటికీ మరియమ్మ తన హృదయంలో ఈ విషయము పరచుకొని మననము చేయుచుండను. యోహాను గారు రాసిన పరిచిత సువిశేషం 2వ అధ్యాయము 3-4 పరిచిత వాక్యములు. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. మరియమ్మ గారు యేసు దగ్గరికి వెళ్ళి వారికి ద్రాక్షారసము లేదు అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం వినండి. స్త్రీ, ఇది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు. తన తల్లిని ప్రభువు స్త్రీ అని పిలిచిచున్నాడు. మరియమ్మ గారికి అర్థం కాలేదు. నా కుమారుడు ఇప్పటి వరకు తను అమ్మ అని ఆప్యాయతతో పిలిచిన కుమారుడు ఇప్పుడు తను స్త్రీ అని పిలిచిచున్నాడు. దీనికి కారణం ఏమిటి? ఆమెకు అర్థం కాలేదు. కానీ ఆమె తన హృదయంలో ఆ మాట పదిలపరచుకొని మననము చేయుచుండను. యోహాను గారు వ్రాసిన పరిచిత సువిశేషం 19వ అధ్యాయము 26వ పరిచిత వాక్యం చదువుదామా? తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి యేసు తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. దుఃఖ సాగరములో మునిగి ఉన్న తన తల్లిని ప్రభువు మరోసారి ఈ స్త్రీ అని సంబోధించుచున్నాడు. ఎందుకు నా కుమారుడు ఈ మరణ అవస్థలో శిలువ మీద వ్రేలాడుచుండగా ఎందుకు తను స్త్రీ అని పిలిచుచున్నాడు? ఆమెకు అర్థం కాలేదు. అయినప్పటికీ ఆ మాటను తన హృదయంలో పదిలపరచుకొని ఆమె మననము చేయుచుండను. ప్రియమైన సహోదరులారా, మనము కూడా దేవుని యొక్క మాటలను మన హృదయంలో పదిలపరచుకొని మననము చేయవలెను. మనము మానవుల వాక్కులను, మానవుల మాటలను మన హృదయంలో, మన మనసులో పదిలపరచుకొని ధ్యానము చేయుచున్నాము. దాదాపు 60 సంవత్సరాల క్రితం నేను అప్పుడు 9వ తరగతిలో చదువుచున్నాను. సమ్మర్ హాలిడేస్ తర్వాత ఏప్రిల్, మే నెల తర్వాత జూన్ నెల 1వ తేదీ మా బడి స్టార్ట్ అయింది. మొదటి రోజు నేను స్కూల్కు వెళ్ళొచ్చుండగా నా పెన్నులో ఇంకు లేదు. నేను తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, నా పెన్నులో ఇంకు లేదు కాబట్టి 2 పైసలు ఇవ్వండి. పెన్నులో ఇంకు నింపడానికి పోయడానికి 2 పైసలు ఆ కాలంలో. నాన్నగారు వెంటనే, నేను లేని ఎడల నీవు ఎవరిని అడిగే వాడవు అని చెప్పేశాడు.
నేను లేనిచో నీవు ఎవరిని అడుగుతావు. ఆ మాట విని నాకు చాలా బాధ వచ్చింది. నా నాన్నగారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు, నేను చనిపోతే నీవు ఎవరిని అడుగుతావు. చాలా బాధ కలిగింది. చాలా కాలము ఆ మాటలు నా చెవిలో మ్రోగుతూ ఉండేది. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఆ మాటలు నాకు వినపడుతూనే ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కుటుంబ సభ్యులు, భర్త కానీ భార్య కానీ, మన కొడుకు కానీ కూతురు కానీ, మన సహోదరులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ, మనకు పరిచయం ఉన్నవారు కావచ్చు, పరిచయం లేని వారు కావచ్చు, అప్పుడప్పుడు మనల్ని గాయపరిచే మాటలు అనవచ్చు. ఆ గాయపరిచే మాటలను మనం మనసులో పదిలపరచుకోకూడదు అని మరియమ్మ గారు ఈరోజు మనకు నేర్పిస్తున్నారు. మనము మనసులో పదిలపరచవలసిన వాక్యములు మానవుల మాటలు కాదు, దేవుని యొక్క మాటలు. పునీత యోహాను గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 20వ అధ్యాయము 20వ అధ్యాయము 19వ పరిశుద్ధ వాక్యము చదువుదామా? అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచి శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసు ప్రభువు భయముతో వణకచున్న తన శిష్యుల మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. 21వ పరిశుద్ధ వాక్యం. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరల ప్రభు అదే మాట పలుకుతున్నాడు, మీకు శాంతి కలుగునుగాక. 26వ పరిశుద్ధ వాక్యం. 8 దినములు పిమ్మట ఆయన శిష్యులు మరలా లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుగానే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానుడైన యేసు ప్రభువు 3వసారి తన శిష్యులతో మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆనాడు తన శిష్యులతో మాత్రమే కాదు, ఈనాడు మనతో కూడా పునరుద్ధానుడైన యేసు ప్రభు ఇదే మాటలు చెప్తున్నాడు, మీకు శాంతి కలుగునుగాక. కాబట్టి మిగిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, అశాంతిలో ఉన్న మనము యేసు ప్రభు యొక్క మాటలు మన మనసులో మన హృదయంలో పదిలపరచుకొని ధ్యానము చేయవలేను, మననము చేయవలేను. అప్పుడు మన హృదయం కూడా నిష్కళంగా హృదయముగా మారుతుంది. పునీత మత్తయి గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 28వ అధ్యాయము 20వ పరిశుద్ధ వాక్యం. మత్తయి గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 28వ అధ్యాయము 20వ పరిశుద్ధ వాక్యం. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపబోధింపుడు. లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసగెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉండును అని అభయమొసగను. లోకాంతము వరకు, ఒక రోజు కాదు, 2 రోజులు కావు, లోకాంతము వరకు ప్రభు మనతో ఉండును అనే అభయమొసగినాడు. మనలో చాలామంది నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరి పోరాటం జరుపుతున్నాను, నాకు తోడుగా ఎవరు లేరు అని భయపడుతున్నారు. కానీ ప్రభు చెప్తున్నారు, మీరు ఒంటరిగా కాదు, లోకాంతము వరకు నేను మీతో ఉండును. మరి మనం భయపడని అవసరం లేదు. మత్తయి గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 18వ అధ్యాయము 22వ పరిశుద్ధ వాక్యం. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుట. మత్తయి గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 18వ అధ్యాయము 22వ పరిశుద్ధ వాక్యం. అందుకు యేసు 7 కాదు 70 పర్యాయములు అని సమాధానమిచ్చెను.
పేతురు గారు యేసు దగ్గరికి వచ్చి, నా సహోదరుడు నాకు వ్యతిరేకముగా ద్రోహము చేయుచుండగా నేను ఎన్నిసార్లు అతనిని క్షమింపవలెను? 7 పర్యాయములా? దానికి మొదలుగా ప్రభు చెప్తున్నారు, 7 పర్యాయములు కాదు, 70 పర్యాయములు నీవు క్షమింపవలెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇతరులను క్షమించడం మన వల్ల కాదు. కాబట్టి మన హృదయంలో మన సహోదరి సహోదరులకు వ్యతిరేకముగా పగ, కోపము, వైరము, విద్వేషము అన్నీ ఉన్నాయి. కానీ ప్రభు చెప్తున్నారు, 7 పర్యాయములతో కాదు, 70 పర్యాయములు నీకు క్షమింపవలేను. ఈ పరిశుద్ధ మాట, ప్రభు యొక్క మాట మన మనసులో హృదయంలో పదిలపరచుకొని మనము ధ్యానం చేయుచుంటే ఇతరులను క్షమించటకు కావాల్సిన కృపావరం మనకు దేవుడు ప్రసాదించుతున్నాడు. ఆమేన్. లూకా గారు రాసిన పరిశుద్ధ సువిశేషం 10వ అధ్యాయము 37వ పరిశుద్ధ వాక్యము. లూకా గారు రాసిన పరిశుద్ధ సువిశేషం 10వ అధ్యాయము 37వ పరిశుద్ధ వాక్యం. కనికరము చూపిన వాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో, నీవు వెళ్ళి అటులనే చేయుము అని పలికెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ధర్మశాస్త్ర బోధకునితో యేసు పలికిన మాట, నీవు వెళ్ళి అట్లనే చేయుము, నీవు వెళ్ళి అట్లనే చేయుము. ఏ విధముగా మంచి సమరీయుడు దొంగల చేతిలో పడిన ఆ వ్యక్తిని, అర్ధ ప్రాణముతో దారిలో పడుకున్న ఆ వ్యక్తిని ఆయన తన గాడిద పని ఎక్కించుకొని సత్రమునకు తీసుకుని వెళ్ళి నిద్రపోకుండా ఆ రోజంతా, ఆ రాత్రి అంతా పరిచర్య చేసినాడు. మరుసటి ఉదయము ఆ సత్రపు యజమాని చేతిలో 2 దీనారములు ఇచ్చి, నీవు ఇతనిని చూసుకొనుము, అధిక వ్యయమైనచో తిరిగి వచ్చినప్పుడు నేను చెల్లించు అని చెప్పి వెళ్ళిపోయినాడు కదా. ఆయన కనికరము చూపినాడు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నీవు వెళ్ళి అట్లనే చేయుము, నీవు వెళ్ళి కనికరము చూపుము. ఈ మాట మన హృదయంలో మనం పదిలపరచుకొని ధ్యానము చేయవలెను. యోహాను గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 13వ అధ్యాయము 34వ పరిశుద్ధ వాక్యం. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒక్కరినొకరు ప్రేమించుకొనుడు. ప్రభువు కడరా బోధన సమయమున పలికిన మాటలు. ఈ మాటను మన హృదయంలో పదిలపరచుకొని మనము పదే మనం చేస్తే ఇతరులను ప్రేమించటకు కావలసిన కృపావరం తప్పకుండా మనకు దొరుకుతుంది. కాబట్టి మిగిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవుల మాటలను మన మనసులో పదిలపరచుకొని ధ్యానం చేయకుండా మనము దేవుని యొక్క మాటలను మన మనసులో పదిలపరచుకొని మననము చేయవలెను. మరియమ్మ గారి యొక్క హృదయము నిష్కళంక హృదయము. ఈరోజు నిష్కళంక హృదయం యొక్క పండుగను మనం జరుపుకొనిచున్నాము. ఆమె హృదయము నిష్కళంకంగా ఉండడానికి కారణం ఆమె హృదయము దేవుని మాటలతో నింపబడినది, దేవవర ప్రసాదమిచ్చే నింపబడినది. అదే విధముగా మన హృదయం కూడా దేవుని మాటలతో, దేవుని వాక్యములతో నింపబడవలేను, దేవవర ప్రసాదమిచ్చే నింపబడవలేను. ప్రియమైన సహోదరి సహోదరులారా, పగలంతా జంతువులు, మేకలు కానీ, గొర్రెలు కానీ, ఆవులు కానీ, ఎద్దులు కానీ, గేదెలు కానీ, దున్నపోతులు కానీ పొలానికి వెళ్ళి రోజంతా గడ్డి మేస్తాయి. సాయంత్రం గూటికి వచ్చిన తర్వాత అవి పడుకొని తాము గబగబా మృంగేసిన ఆ గడ్డిని నోటిలోనికి తెప్పించి నిదానముగా నెమరు వేయిస్తాయి. మనం చూస్తున్నాము కదా, నిదానముగా నెమరు వేయడం. అదే విధముగా మనము కూడా మనం వినిన దేవుని వాక్యమును, మనం చదివిన దేవుని వాక్యమును మన హృదయంలోనికి తెప్పించి నిదానముగా నెమరు వేయవలెను, మననము చేయవలెను, ధ్యానము చేయవలెను. ఈ కృపను మనకు దయచేయమని మరియ మాత యొక్క నిష్కళంక హృదయమును మనం వేడుకొనదము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మరియమ్మ గారి యొక్క మధ్యస్థత ప్రార్థన ద్వారా ఈ కృపను మనకు ప్రసాదించుదురుగాక. ఆమేన్. మన హృదయం కూడా
నిష్కళంగా హృదయముగా మారునుగాక. ఆమేన్. ఆమేన్. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక. ఇది పాపాత్ముల పుణ్య కానుక, ఇది పాపాత్ముల పుణ్య కానుక. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక. సహోదరి సహోదరులారా, మనము అర్పించి బలి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగనట్ల మీరు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయావరులైన ఓ సర్వేశ్వర, మీ కుమారుని తల్లియగు పరిశుద్ధ మరియమాత నిష్కళంక హృదయము ఉత్సవం నాడు మేము అర్పించుచున్న కానుకలతో పాటు మా ప్రార్థనలను కూడా అంగీకరింపము. పరిశుద్ధ కన్యమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము అర్పించుచున్న ఈ స్తుతి బలి మీ నిత్య కృపకు మమ్ము పాత్రలను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రొప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్యమాత మా నిష్కళంక హృదయము పండుగ కొనియాడుచు మీ పరిశుద్ధ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున మీ ఏకైక కుమారుని తన పరిశుద్ధ గర్భమున మోసను తన కన్యాతపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు మేము ఆరాధించుచున్నారు.
శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగొచ్చు మీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకము చేసి మేము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఎలాగైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు మీ పరిశుద్ధ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను మేము నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చేచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చేచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉద్ధానమును, మోక్షారోహణమును స్మరించచ్చు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనిచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్ల దయచూపుము. వారే మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించినగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన పరిశుద్ధ మరియమాతతోనూ ఆమె భర్త యొక్క పునీత యోసేపుతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ
వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్ములను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి వెలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనిచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడు మా లియో జగద్గురువును, మా పులిమేర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. ప్రత్యేకముగా ఈనాటి పరిశుద్ధ దివ్య పూజావళిలో మనం ఎవరి కొరకు, మృతుల కొరకు ఈ దివ్య పూజావళి అర్పించుచున్నాము. ప్రతి ఒక్కరికి నిత్య విశ్రాంతిని దయచేయమని, స్వర్గరాజ్యంలో ప్రవేశము దయచేయమని మనం తండ్రి అయిన సర్వేశ్వరుని వేడుకొనదము. అదేవిధముగా మన కుటుంబంలో చనిపోయిన మన తల్లిదండ్రుల కొరకు, సహోదరి సహోదరుల కొరకు, మన బంధుమిత్రాదుల కొరకు మనం సర్వేశ్వరుని ప్రార్థించుదాము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోను, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేగమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి మనం ప్రార్థింప సాహసిందము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి మమ్ము సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొనదము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. Separated from you.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. మరియమ్మ జరిగినదందయు తన మనసున పదిలపరచుకొని మననము చేయుచుండెను. ప్రార్థించుదము. దయావరులైన ఓ సర్వేశ్వర, నిత్యరక్షణదాయకమైన పరమ ప్రసాదములతో పాలు పంచుకుని మేము ప్రార్థించుచున్నాము. మీ కుమారుని తల్లిని స్మరించుకొనిచున్న మేము మీ అనుగ్రహమును సంపూర్ణముగా పొంది ఆనందించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి స్వస్థపరచి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మార్గము చూపెడి దేవమాతవు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.